ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నా పేరు తెలుసు కదా, బుచ్చన్న నా పేరు. మన టీం పేరు ఏం పేరు? స్కైలైన్ టీం. సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ 5లో ఉన్నటువంటి కంపెనీ సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్. సో మన టీం పేరు వచ్చేసి సన్ రైజ్ ఇన్ఫ్రా ప్రాపర్టీస్లో స్కైలైన్ టీం. సో స్కైలైన్ టీంలో మీకు తెలుసా, మనము కంపెనీకి వచ్చి ఇప్పుడు ఏప్రిల్ అయితే 1 year అవుతుంది. ఎంత అవుతుంది? 1 year అవుతుంది. ఇంకా 1 year కాలే మనం వచ్చి కంపెనీకి. సో మనము కంపెనీలో అంటే నేను ఒక ఎక్స్ కంపెనీలో 3.5 సంవత్సరాలు వర్క్ చేస్తే నాకు 800 రిక్రూట్మెంట్ అయింది అక్కడ. బట్ సన్ రైజ్లో 1 year కంప్లీట్ కాలేదు, 769 అయిపోయింది ఇప్పటి వరకు. 769 అయిపోయింది. అంటే మన సక్సెస్ అనేది ఎలా ఉంది చూస్తున్నారా? నాకు 3.5 సంవత్సరాలు పట్టింది 800 రిక్రూట్మెంట్ చేసుకోవడానికి. బట్ 1 year కాలేదు, 800కి దగ్గర వచ్చేసినాం. నేను చైర్మన్ సార్కి ఒకటే మాట ఇచ్చిన, 1 yearలో నా టీం 900 ప్లస్ చేస్తాను సార్ అని చెప్పాను. ఇంకా 1 year కాలేదు, కంపల్సరీ చేస్తాను. మీ యొక్క ప్రోత్సాహము, మీ యొక్క సపోర్ట్ ఉంటే ఇంకా తొందర మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరైతే చేస్తారో విన్నర్. నువ్వు విన్ అనే గ్రూప్లో ఉంటావా, ఇన్యాక్టివ్ గ్రూప్లో ఉంటావా, నీ ఇష్టం, మీ అందరి ఇష్టం. మీరు చేసినా చేయకపోయినా, నేను చేసినా చేయకపోయినా కంపెనీ రన్ అవుతుంటుంది, కంపెనీ వెళ్తుంటుంది, కంపెనీ చేస్తుంటుంది, కంపెనీ ట్రిప్ వెళ్తుంటుంది, కంపెనీలో కావాల్సిన బెనిఫిట్స్ అని తీసుకునే వాళ్ళు ఉంటారు. ఓకేనా? నేను యాక్టివ్ అవుతేనే నాకు బెనిఫిట్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్ మనం చేసేది ఏంటి? రియల్ ఎస్టేట్. నిజమైన భూమి. తెలుగులో ఏమంటాం? నిజమైన భూమి. మనం చేసే వ్యాపారం ఏంటి? భూమి పైన వ్యాపారం. భూమిని నమ్ముకున్నోడు, బాగుపడనోడు చరిత్రలో లేడు. మన పెద్దవాళ్ళు కన్న తల్లిదండ్రులను నమ్ముకున్న పర్సను, భూమిని నమ్ముకున్న పర్సను, బాగుపడనోడు చరిత్రలో లేడని చెప్తారు మన పెద్దవాళ్ళు. ఇది ఎగ్జాక్ట్లీ నిజం అండి. ఎందుకంటే మనం చేసేది భూమి మీద వ్యాపారం. అక్కడ మనం ఏదో అద్భుతాలు చేసి, మాయమాటలు చెప్పి చేసేది ఏమీ ఉండదు. మనము ఉన్న లీగాలిటీ, అక్కడ సెక్యూరిటీ, ప్రైమ్ లొకేషను, సేఫ్టీ సెక్యూరిటీ, అతడు ఈరోజు ఆ కస్టమరు మనం నమ్మి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు కొన్న కస్టమర్కి ఎంత లాభం వస్తుంది, మనం క్లియర్గా కస్టమర్కి చెప్తేనే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ నమ్మాలి. నమ్మాలి ఫస్ట్. కంపెనీ ఎన్నాళ్ళని ఉంటుంది, కంపెనీ ఏం చేస్తుంది, కంపెనీ ఏం చేయబోతుంది, కంపెనీలో ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏ లొకేషన్లో ఉన్నాయి, ఎంత రేటుకు ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా మనము మీటింగ్లో కూర్చుంటే మీకు క్లియర్ నాలెడ్జ్ వస్తుంది. ప్లాట్లు అమ్మడం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. ప్లాట్లు అమ్మడం ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ నమ్మడం ఇంపార్టెంట్. నీ నమ్మకాన్ని నువ్వు కంపెనీ పైన పెడితే, నీవు నమ్మితే నువ్వు అమ్మేదాన్ని ప్రేమిస్తావు, నువ్వు అమ్మింది నమ్మితే నీకు బిజినెస్ అవుతుంది. ఫస్ట్ నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మకుండా, నువ్వు చేయకుండా చేస్తే అది కొంతవరకే ఉంటుంది సక్సెస్, తర్వాత ఉండదు, డౌన్ఫాల్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? నమ్మాలి, చేయాలి, చేసేదాన్ని ప్రేమించాలి, ప్రేమించేదాన్ని నమ్మాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఓకేనా? సో స్కైలైన్ టీం మార్చి నెల మన టీం నుండి ఇంటర్నేషనల్ ట్రిప్కి 9 members కావాలి. ఎంతమంది? 9 members కావాలి. సో మన ఇప్పటివరకు పర్ఫార్మెన్స్ ప్రకారము ఒక 4 members ఆల్రెడీ 3 members సెలెక్ట్ అయ్యింది, ఇంకొక పర్సన్ రెడీగా ఉన్నాడు. ఎలాగో మనకు 1 month టైం ఉంది కాబట్టి ఇంకొక 2-3 మనకు యాడ్ ఆన్ అవ్వడానికి అవకాశం ఉంది. కంపల్సరీ 9 మన టార్గెట్ మన టీం నుండి. సో ఇది ఫస్ట్. దానికంటే ముందు చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు, సారు, వీళ్ళు 4 ఉన్నాము.
సో ఇక్కడ ఏంటంటే సార్ ఫస్ట్ మీరు కంపెనీకి రావడం ఇంపార్టెంట్తో పాటు ఇక్కడ ఏమవుతుంది, ఏం చెప్తున్నారు, ప్రాజెక్ట్స్ ఎక్కడున్నాయి, ఎలా మనం చేయాలి, ఇది తెలుసుకోవాలి. నాలెడ్జ్ ఇంపార్టెంట్, జైన్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ ఎంచుకోవడం ఇంపార్టెంట్ కాదు, రియల్ ఎస్టేట్లో చేయడం ఇంపార్టెంట్. నువ్వు కంపల్సరీ చేయాలి అంటే నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏం నాలెడ్జ్? ప్రొడక్ట్ నాలెడ్జ్. మనం బయట చాలా కంపెనీలు ఉంటాయి కదా, నెట్వర్క్ మార్కెటింగ్ అని, తర్వాత షేర్ మార్కెటింగ్, తర్వాత రకరకాలుగా ఉంటాయి కదా మార్కెటింగ్లో కొన్ని చెప్పండి. బిజినెస్లో ఏం చేయాలి? ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని బిజినెస్ అంటారు. ఇంకేం చేయాలి? టైం స్పెండ్ చేయాలి. టైం నువ్వు స్పెండ్ చేయాలి ఇక్కడ. నువ్వు ఒక 20 లక్షలు పెట్టుబడి పెట్టినావు అంటే, ఒక చిన్న కొట్టు ఓపెన్ చేసినావు అంటే ఏం చేయలేవు నువ్వు 10 గంటలు కాదు 24 గంటలు పని చేయడానికి టైం అక్కడ ఇవ్వాలి. తర్వాత ఇంకేం చేయాలి? ప్రెషర్ ఉంటుంది. ఎందుకంటే అప్పులు తెచ్చి పెట్టినావు నువ్వు పెట్టుబడి, అప్పులు మిత్తి కట్టాలా లేదా? సో ఇంట్రెస్ట్ రేట్ కట్టాలి, ఇంట్రెస్ట్ కట్టాలి. సో ఎవ్రీ మంత్ ఎంత వచ్చింది, ఎంత పెట్టినా ఎంత వచ్చింది, ఎంత మిగిలింది, ఇది ఉంటుంది బిజినెస్లో. అవునా కదా? నువ్వు ఏ మార్కెట్ అయినా తీసుకో, బయట నువ్వు ఏ మార్కెట్ అన్నా తీసుకో, ఏ బిజినెస్ అన్నా తీసుకో, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ కావచ్చు. మన దగ్గరికి చాలామంది వస్తారు కదా, చెప్తారు ఎక్కువ వేస్టేజ్ కావచ్చు, తర్వాత ఇది హెర్బల్ లైఫ్ కావచ్చు, రకరకాల మార్కెట్ వాళ్ళు మన దగ్గరకు వస్తూ ఉంటారు, చెప్తుంటారు సార్ మీరు ఒక 1000 రూపాయలు పెట్టి కొనండి సార్, మీ కింద డౌన్ లైన్ సెట్ అవుతుంది, వాళ్ళు చేసినా మీకు వస్తుంది సార్ అని. ఏం చేయమంటారు అక్కడ? ఇన్వెస్ట్మెంట్ చేయమంటారు. ఏం చేయమంటారు సార్? ఇన్వెస్ట్మెంట్. మీరు ఈరోజు అసోసియేట్ ఫామ్ రాసినప్పుడు ఒక 50 రూపాయలు ఇవ్వండి, ఒక 200 రూపాయలు ఎవరైనా అడిగిరా? మనలు ఎవరైనా అడిగిరా సార్? అడిగితే చెప్పండి. సో మన దగ్గర ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, నో ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? నో టైం. ఈ టైంకి రావాలి, ఈ టైంకి చేయాలి, నువ్వు ఈ టైంకే రావాలని ఒక టైం టేబుల్ ఉందా? తర్వాత నువ్వు ఈ ఏజ్లో వాళ్ళే చేయాలని చెప్పి ఏమైనా ఏజ్ లిమిట్ ఉందా? నీకు ఈ రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేయాలని చెప్పి ఏమన్నా ఉందా? ఏం లేదా? తర్వాత టార్గెట్ ఏమైనా ఇచ్చిర్రా? నువ్వు ఈ 10 రోజుల్లో నువ్వు ప్లాట్ అమ్మితేనే నువ్వు ఆఫీస్ రావాలి అని మా టార్గెట్ ఉందా? సో ఇవన్నీ ఏమీ లేవు. నీకు డబ్బులు కావాలంటే నువ్వు ఇది చేయాలి. ఎందుకు సార్ మరి మిగతా అన్ని డబ్బులు వస్తున్నాయి కదా అంటే, అక్కడ డబ్బులు వస్తాయి కానీ జీవితం మారదు. ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి పోవాలంటే రియల్ ఎస్టేట్ సన్ రైజ్ స్కైలైన్ టీంలో జాయిన్ అవ్వాలి. ఏం చేయాలి సార్? ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే సన్ రైజ్లో స్కైలైన్ టీంలో జాయిన్ అవ్వాలి. ఇక్కడ ఏముంటుంది తెలుసా? మంచి మెంటర్ ఉంటాడు, మంచి ట్రైనప్ ఉంటాయి, మంచి ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి కూడా అంటే ఒకసారి ట్రైనింగ్ ఇవ్వడము, మళ్ళీ ఒకసారి 1-to-1 కూర్చొని మాట్లాడడము, మళ్ళీ ఒక 1 వీక్లో టైం కేటాయించుకొని ఒక బస్ అన్న కార్ అన్న అరేంజ్ చేసుకొని ప్రాజెక్టులన్నీ చూపించడము. అంటే ఆ ఫీల్డ్లో కూడా నేనే ఉంటా, అక్కడ ఫీల్డ్లో కూడా నేనే, ఆ ఫీల్డ్ వర్క్ షాప్ కూడా నేనే చేపిస్తా. అంటే ప్రాజెక్ట్ ఎక్కడుంది, ఏ రోడ్డుకు ఉంది, ఏ లొకేషన్లో ఉంది, ఎంత రేటుకు ఉంది, ఏ ప్రైస్కి ఉంది, ఏ ఫేసింగ్ ఉంది, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని ఎకరాల వెంచరు, రోడ్ ఎంత దూరం, రూట్ ఎంత, రేట్ ఎంత, ఎవ్రీథింగ్ అంతా ఏం చేస్తాం సార్? నేను మీకు ఫీల్డ్లో కూడా నేర్పిస్తా. ఇక్కడ ఏం చేయని చెప్పినా ఇది ఇంపార్టెంట్ అని చెప్పిన ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్పించే బాధ్యత కూడా మాదే.
మీరు చేయాల్సిన పని ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఏం ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఏం ఇన్వెస్ట్మెంట్? ఎగ్జాక్ట్లీ టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నీ దగ్గర టైం ఉంటేనే సన్ రైజ్లో స్కై లైన్లో జాయిన్ అవ్వు. నా దగ్గర టైం లేదంటే గుడ్ బై, నో ప్రాబ్లం. నువ్వు కాకపోతే XYZ వస్తాను నా దగ్గర. ఓకేనా సార్? ఇది ఇంపార్టెంట్. ఏమంటున్నా? ఏం కావాలి? టైం. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి అంటే టైం కావాలి. రియల్ ఎస్టేట్ బిజినెస్ కావాలంటే ఏం చేయాలి? టైం కావాలి నాకు. నీ దగ్గర టైం ఉంటే నాకేమి? నా దగ్గర 6 months ఉంది. ఎన్ని నెలలు సార్? 6 months. నేను చెప్పింది విను, నేను చెప్పింది నేర్చుకో, నేను చెప్పింది చెయ్యి. 6 months అయినాక నీకు 1 lakh రాకపోతే ఇన్కమ్, హ్యాపీగా మీరు వెళ్ళిపోవచ్చు. నువ్వు వెళ్ళిపోయినప్పుడు నీకేమొస్తుంది తెలుసా? ఇక్కడ ఎక్స్పీరియన్స్ వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. నువ్వు ఏడైనా సరే ఎక్కడైనా సరే ఏం చేయగలుగుతావు? గెట్ అవ్వగలుగుతావు. కానీ నేనేం చేస్తాను 6 monthsలో నువ్వు నేను చెప్పింది చేసినప్పుడు, నేను ట్రైనింగ్ విన్నప్పుడు, నా ప్రాజెక్ట్ చూసినప్పుడు నీకు 1 lakh కంపల్సరీ వస్తుంది. నువ్వు అందులో ఏది మిస్టేక్ చేసినా నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు ఇంకా XYZలు ఉన్నారు. ఎవరు ఇది చేస్తే వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను. కంపెనీ ఎవరు చేస్తే వాళ్ళకి ఏం చేస్తారు సార్? సో అది ఇంపార్టెంట్. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. టైం నాకు కావాలి. టైం ఎవరు ఇస్తారో వాళ్ళకి నేను ఇస్తాను. టైం ఎవరైతే చైర్మన్ సార్కి ఇస్తారో వాళ్ళు చైర్మన్ సార్ మనకు టైం ఇస్తారు. సో దిస్ ఈజ్ ఏంటి? కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏంటి సార్? కార్పొరేట్ అంటున్నారు. కార్పొరేట్. సో రియల్ ఎస్టేట్ అనేది లోకల్ రియల్ ఎస్టేట్ వేరు, సిస్టమ్ లేని రియల్ ఎస్టేట్ వేరు, ఒక సిస్టము స్ట్రక్చరు ఫ్రేమ్ వర్క్ చేసిన రియల్ ఎస్టేట్ వేరు. సో మనము ఉన్నది ఒక సిస్టమ్. ఇక్కడ ఏముంటుంది సార్? ఒక సిస్టమ్. ఆ సిస్టమే నేను కంపెనీలో ఒక ఐడి నెంబర్ తీసుకుంటే నాకు ఏముంటుంది, కంపెనీలో ఏమేం బెనిఫిట్స్ ఉంటాయి, కంపెనీలో ఏమొస్తుంది, ఎందుకు నేను జాయిన్ అవ్వాలి, దానికి సంబంధించిన మొత్తం క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. దట్ ఈస్ అ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ. నువ్వు పడుకున్నా నీకు డబ్బులు వచ్చే విధంగా సిస్టమ్ ఇక్కడ ఫ్రేమ్ అయి ఉంటుంది. నువ్వు పడుకున్నా నీకు డబ్బులు వచ్చే సిస్టమ్ ఇక్కడ ఫ్రేమ్ అయి ఉంటుంది. ఏం సార్? రియల్ ఎస్టేట్ అనే సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే, నువ్వు 1 yearకి 2 year 3 year ఈ ఫీల్డ్లో ఉంటే సక్సెస్ రాదు. నేను ఓపెన్గా చెప్తున్నా. 5 to 7 years ఎవరైతే పట్టుకొని ఒక కంపెనీని పట్టుకొని ఉంటారో వాళ్ళకు రియల్ ఎస్టేట్లో సక్సెస్ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు సార్? 5 to 7 years. 5 to 7 years. ఈరోజు వచ్చినాము 3 నెలలు ఉన్నాము, ఈరోజు వచ్చినాము 1 year ఉన్నాము, సక్సెస్ రాదు. క్లియర్గా చెప్తున్నాను సార్, క్లియర్గా చెప్తున్నా. రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి అంటే 5 to 7 years ఒక ప్లాట్ఫామ్ని పట్టుకొని, ఒక కంపెనీని పట్టుకొని రన్ చేయాలి. అప్పుడు నీకేమొస్తుంది తెలుసా? రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ అవుతాం. ఏమవుతాం సార్? రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ అవుతాం. మనం ఎక్స్పర్ట్ కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నెలకు 1 లక్ష రూపాయలు, నెలకు 2 లక్షలు, నెలకు 5 లక్షలు సంపాదించాలి. అవునా కదా? అందుకే కదా ఈరోజు మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం. సో ఎట్లా సంపాదించాలంటే చెప్తే కొన్ని మనం ట్రైనింగ్ ఇస్తాం. స్కైలైన్ టీంలో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ ప్రొడక్ట్ నాలెడ్జ్, తర్వాత ఫీల్డ్ వర్క్ షాప్. ఏముంటుంది సార్? ఫీల్డ్ వర్క్ షాప్ ఉంటుంది. ఫీల్డ్ వర్క్ షాప్ అంటే ఉదాహరణకు ఒక 2 లేదా 3 వారాలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకెళ్ళి ప్రాజెక్టు దగ్గర తీసుకెళ్ళి, సార్ ఈ రోడ్డుకు ఉంది, ఈ సైజు ఉంది, ఇన్ని ఎకరాల వెంచరు, ఇన్ని ప్లాట్లు ఉన్నాయి, ఇన్ని ప్లాట్లు సేల్ అయినాయి, సో ఇక్కడ కొంటే కస్టమర్కి ఇలాంటి డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది, రేపు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి డెవలప్మెంట్ వస్తుంది, మంచి కస్టమర్కి మంచి రిటర్న్ వస్తుంది అని చెప్పి ఫీల్డ్ వర్క్ షాప్ కూడా తీసుకెళ్తాము. అవునా కదా సార్? ఇక్కడ ఏం చెప్పినా మనము ఫస్ట్ మనం నమ్మాలి. బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ కంపెనీని, ప్రాజెక్ట్ని మనం నమ్మాలి. నమ్మింది ప్రేమించాలి, ప్రేమించింది నమ్మాలి. అప్పుడు మనకు సక్సెస్ అవుతాం రియల్ ఎస్టేట్లో. అర్థమైందా? సో ఫస్ట్ మన ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. అది ట్రైనింగ్ సెషన్లో వస్తుంది. ఫీల్డ్ వర్క్ షాప్ ఉంటుంది, ఫీల్డ్లో తీసుకెళ్తాము. ఫీల్డ్లో తీసుకెళ్ళి ప్రతిదీ కూడా చూపిస్తాం. నెక్స్ట్ ఏముంటుంది సార్? అప్పుడు మనం కొంచెం కొంచెం స్టార్ట్ చేయాలి.
దేనిపైన? సేల్స్ పైన ఫోకస్ పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన నాలెడ్జ్ సపరేట్ ఇస్తాం. ఓన్లీ ప్రజెంట్ ప్రొడక్ట్ నాలెడ్జ్, ఫీల్డ్ వర్క్షాప్. సో బయట రకరకాలుగా ఉన్నాయి సార్ జాబ్. మనము ఎన్నో రకాల స్టడీ చేస్తాము, ఎన్నో రకాల చేస్తూ ఉంటాం. జాబ్లో మనకేముంటుందంటే ఫస్ట్ టైం మన చేతిలో ఉండదు. జాబ్లో ఏముంటుంది సార్? టైం అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. ఎవరు? ఆ జాబ్ ఇస్తున్నటువంటి ఓనరు, అతను నిర్ణయిస్తాడు. బాబు నువ్వు ఈ టైంకు రావాలి, ఈ టైంకు పోవాలని. సాలరీ ఎవరు నిర్ణయిస్తారు? కంపెనీ ఓనరే నిర్ణయిస్తాడు. సో వర్క్ ఎవరు నిర్ణయిస్తారు? కంపెనీ ఓనరే నిర్ణయిస్తారు. అతను ఏం పని చెప్తే ఆ పని చేయాలి. ఎందులో? జాబ్లో. కానీ ఇండియా అభివృద్ధి కావాలంటే ఏం చేయాలి చెప్పండి? నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఇండియా డెవలప్ కావాలంటే ఏం చేయాలి? సో స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఎవరైతే కల్పిస్తారో ఇండియాలో, ఇండియా తొందర అభివృద్ధి అవ్వడానికి ఉంటుంది. నువ్వు ఆపర్చునిటీ కల్పించాలంటే ఫస్ట్ నువ్వు ఎంటర్ప్రినర్ కావాలి. ఓకేనా? ఎంటర్ప్రినర్ కావాలి. ఎంటర్ప్రినర్ అవ్వడానికి, ఒక వ్యాపారవేత్త అవ్వడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి సిస్టమ్ ఏదంటే రియల్ ఎస్టేట్ ప్రజెంట్. ఎందుకు? కార్పొరేట్ సిస్టమ్. సో ఇందులో మనము ఎదగొచ్చు, మనతో పాటు నలుగురిని పైకి తీసుకురావచ్చు. రియల్ ఎస్టేట్లో కేవలం రియల్ ఎస్టేట్లోనే సాధ్యమవుతుంది. దీని ద్వారా ఇండియా అభివృద్ధి అవుతుందా అవదా? సో నువ్వు అభివృద్ధి అవుతావా? ఫస్ట్ నేను అభివృద్ధి అవుతా, నాతో పాటు నలుగురిని అభివృద్ధి చేస్తా. ఇండియా ఆటోమేటిక్గా ఏమవుతుంది? అభివృద్ధి అవుతుంది, డెవలప్ అవుతుంది. సో ఈ కాన్సెప్ట్తోన, ఈ విజన్తోన మనం ముందుకెళ్తున్నాం. సన్ రైజ్ స్కైలైన్ టీమ్. సో మనమంతా కలిసి పనిచేద్దాం. ఈ రోజు నుండి మన కోసం మనం పనిచేద్దాం. ఓకేనా? సో ఎవరో చెప్పిందని చెప్పి, పక్కోడు మాట్లాడిందని చెప్పి రకరకాలుగా మనము డిస్టర్బెన్స్ కావద్దు ఆఫీస్కి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇక్కడ మనలాంటి టీంలో ఒక 10 ఉంటాయి, మనలాంటి పర్సన్స్ 10 మంది ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క సిస్టమ్ని ఫాలో అవుతారు, ఒక్కొక్క వాళ్ళ పర్సనల్ స్ట్రాటజీస్ పర్సనల్ చేస్తూ ఉంటారు. సో అవి మనకు సంబంధం లేదు. ఒక గోల్ పెట్టుకొని, ఇప్పుడు మనం ఏంటి? స్కైలైన్ టీం విజన్ ఏంటి? మనం ఎదగాలి, మనతో పాటు నలుగురిని పైకి తీసుకురావాలి, మన ఇండియా డెవలప్ కావాలి, మనం డెవలప్ కావాలి. ఓకేనా? ఆ కాన్సెప్ట్తోన, ఆ విజన్తోన ముందుకెళ్తున్నాం. సో మనం వేరే వాళ్ళకి చెప్పే మాటలకు, గాలి మాటలకు విన్నామనుకో, గాలిలో కొట్టుకొని పోతాం. ఒక దిక్సూచి లేని నావలాగా అయిపోతుంది మనం వేరే వాళ్ళ మాటలు వింటే. సో మనం వేరే వాళ్ళ మాటలు వినకూడదు. ఫస్ట్ నెంబర్ 1. నీకు అంటే ఒక పర్సనల్ ఒక టార్గెట్ ఉండాలి రియల్ ఎస్టేట్లో. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి సార్. నిద్ర వస్తుందా? ఇప్పుడే విన్నాం కదా. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మనకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి అంజిరెడ్డి సార్ గారికి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొడదాం సార్. అవునా కదా? సో సార్ని మనం ఎప్పుడైతే బిలీవ్ చేస్తామో, కంపెనీని మనం బిలీవ్ చేస్తామో, మనం ఎదుగుతాం సార్. ఫస్ట్ మనము డెవలప్ అవుతాం, మనం బాగుపడతాం. సో ఇక్కడ ఉండి మనము సార్ని బిలీవ్ చేయకుండా ఎన్ని రోజులు మనం ఉన్న కూడా మనం ఎదగలేము. ఇది క్లియర్ సార్. నేను అది చేసిన కాబట్టి చెప్తున్నా. మనం ఒక చెట్టు కింద ఉన్నప్పుడు ఆ చెట్టు ఫ్రూట్స్ తినడానికి మనము ఫైటింగ్ చేయాలి, మనం నమ్మాలి. మనము ఇది చేస్తే మాత్రం సక్సెస్ అవుతాం. మరొకసారి అంజిరెడ్డి సార్కి క్లాప్స్. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ఒకటి సార్, నెక్స్ట్ మనము వాట్ సేల్స్ యాక్చువల్లీ యాజ్ అంటే మనకు బయట సేల్స్ ఎట్లా జరుగుతున్నాయి, మనం ఎందుకు సేల్స్ చేస్తలేము. ఇది ఒకసారి ఒక 8 పాయింట్లు ఉంటాయి, ఒకసారి వాటి గురించి డిస్కస్ చేద్దాం. వాట్ సేల్స్ యాక్చువల్లీ ఈజ్. వాట్ సేల్స్ యాక్చువల్లీ ఈజ్. సో దీనికి సంబంధించింది డిస్కస్ చేయడానికి ముందు మీరు ఉదాహరణకు ఇప్పుడు తులజరామ్ సార్ ఉన్నారు, ఆయన ఒక ప్లాట్ అమ్మిండు. తర్వాత మాధవి మేడం ఉంది, ఆమె ఇంటర్నేషనల్ ట్రిప్ సెలెక్ట్ అయింది. అండ్ స్మరణిక గారు ఉన్నారు, పైప్ లైన్లో ఉన్నాయి.
సో ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ ఒక పర్సన్ తీసుకుందాం మనం సెషన్లో. ఉదాహరణకు తులసిరామ్ సార్ ఉన్నాడు, ఆయన ప్లాట్ ఎట్లా అమ్మి ప్లాట్, ఎందుకంటే కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా తెలియాలి. ఇప్పుడు నేను ఒక ట్రైనర్గా నేను ఎంత చెప్పినా చెప్తూనే ఉంటా, బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనకు అవసరం. రేపు ఇంకొక తులసిరామ్ కావాలి, ఇంకొక లీడర్ కావాలి కంపెనీకి. ఏం సార్? సో తులసిరామ్ సార్ మీరు ప్లాట్ అమ్మారు కదా, మీరు ఎట్లా మీరు ప్లాట్ ఎన్ని రోజులు ఫాలోఅప్లు చేసారు, ఎంత ఫాలోఅప్ చేసినాం? ఒకసారి ఇక్కడికి వచ్చి ఆల్ ఆఫ్ యూ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని చెప్పి, గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పి సెషన్ స్టార్ట్ చేసి చెప్పు, ఒక్క 10 నిమిషాలు. వెల్కమ్ సార్. కస్టమర్ దొరికిన తర్వాత కస్టమర్కి డైలీ ఏదో మెసేజ్ డైలీ పెట్టదు, ఫాలో అప్ చేస్తూనే ఉన్నాం. ఆ కస్టమర్కి మేము మ్యాక్సిమం 1 year ఫాలో చేస్తాం. 1 year తర్వాత కస్టమర్కి నేను ఇల్లు కొంట, నాకు అయితే ఒక 2-3 ఇల్లు కూడా చూపించాను. అయితే ఇల్లు చూపిస్తే సార్ బడ్జెట్ ఏ వద్దు, డైరెక్ట్ పోయి నేను ఎక్కువ బడ్జెట్ లొకేషన్ ఆయన దగ్గర ఉంది, 2 సార్లు చూపించాలని చూపించిన. అయితే నేనేం చెప్పినాను, సార్ మీరు జస్ట్ చూడండి, లేకపోతే తీసుకుంటలేదు అంటే ఆయన ఏం చేసి డబ్బులు తీసుకుని ఆయన ఫస్ట్ ఏం చేయలేదు. నేను ఇల్లు చూపించిన తర్వాత మన డైరెక్ట్ పోయి 1 lakh, ఓకే సార్ 2 lakhs 1 lakh కట్టింది, 1.5 lakh కట్టింది. మన దగ్గర ఉన్న కస్టమర్ మాత్రం వెరీ గుడ్. సో నెక్స్ట్ సేల్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళు వచ్చి స్టేజ్ మీద కంపల్సరీ వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకు అదొక గైడ్ లైన్స్, ఫీడ్బ్యాక్, రివ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ చేసే వాళ్ళు కూడా కస్టమర్లు మన దగ్గర ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఏం బిల్డప్ చేయాలి, రిలేషన్షిప్ బిల్డప్ చేయాలి. ఫస్ట్ మన కమ్యూనికేషన్ రెగ్యులర్గా ఉండాలి, ఓకేనా? సో దానికి సంబంధించిన వాట్ సేల్స్ యాక్చువల్లీ ఈజ్, బయట సేల్స్ ఎలా ఉన్నాయి, అసలు సేల్స్ ఎలా చేయాలి, ఎలా చేస్తున్నారు, దాని గురించి ఒక 8 పాయింట్స్ ఉన్నాయి. వాటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. ఒక కస్టమర్ నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా బిహేవ్ చేయాలి, ఇది చేస్తే చాలు సేల్స్ ఆటోమేటిక్గా వస్తుంది. కస్టమర్ నీ దగ్గర ఉన్నాడు, నీ బిహేవియర్ ఎట్లా ఉంది, నువ్వు ఎట్లా ట్రీట్ చేస్తున్నావు, ఎట్లా మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు, ఎలాంటి టైంలో అతనితో మాట్లాడుతున్నావు, ఎలాంటి టైంలో కమ్యూనికేట్ చేస్తున్నావు, మాట్లాడి వదిలేస్తున్నావా. సో ఇవన్నీ కస్టమర్ దగ్గర మనం ఎట్లా చేయాలని దాని గురించి ఈరోజు మనం కొన్ని పాయింట్స్, యాక్చువల్లీ ఇది కోర్ వాళ్ళకి చెప్పాలి, బట్ కోర్ వాళ్ళే స్ట్రెంత్ ఎక్కువ ఉంది, మన కిషన్ గారు కావచ్చు, అందరు కావచ్చు. సో ఈరోజు ఆ టాప్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ వాట్ సేల్స్ యాక్చువల్లీ ఈజ్ క్వశ్చన్. వాట్ సేల్స్ యాక్చువల్లీ ఈజ్. సో నీ దగ్గర కస్టమర్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా సేల్ చేయాలి, నీ దగ్గర కస్టమర్ ఉన్నప్పుడు నువ్వు ఎట్లా సేల్ చేయాలి. ఫస్ట్ లిజనింగ్ మోర్. ఫస్ట్ ఏంటి, లిజనింగ్ మోర్. సో మన దగ్గర ఇండియన్ యొక్క సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, మన ఏదైనా మైక్ చేతికిస్తే మాట్లాడమే మనది, కానీ అంటే ఫారినర్స్ యొక్క
మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది అంటే చెప్పేది వింటారు వాళ్ళు, ఎక్కువ మాట్లాడారు. కానీ మన వాళ్ళ పరిస్థితి ఏంటంటే మైకు దొరికితే చాలు. మొన్న ప్రోగ్రాంలా నాకైతే వీడు ఎప్పుడు పని చేస్తాడా అనిపించింది నాకు. సో అది కాదు ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక కస్టమర్ దగ్గర మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ కస్టమర్ చెప్పేది వినాలి. ఏం చేయాలి సార్? కస్టమర్ చెప్పేది వినాలి. ఫస్ట్ ఏం చెప్తున్నాడు సారు, నువ్వేం చెప్పినావు, సార్ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ క్లియర్గా వినాలి. ఏం వినాలి? అట్లీస్ట్ దీంట్లో ఒక 15 పాయింట్స్ ఉంటాయి. ఎన్ని సార్? 15 పాయింట్స్ ఉంటాయి. వాటిని నువ్వు అబ్జర్వ్ చేయాలి కమ్యూనికేషన్లో. ఏంటి? జనరల్ పాయింట్స్. సార్ ఏం చేస్తాడు, ఫ్యామిలీ ఏం చేస్తుంది, స్టేటస్ ఏంటి, ఎంప్లాయీసా, హౌస్ వైఫా మేడం, వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ లొకేషన్ ఎక్కడ, వాళ్ళు ఏ ఏరియాలో ఉంటారు, ఎక్కడ ఎంత పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఏమి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, ఇంతకుముందు ఏమైనా కొన్నారా, ఫస్ట్ ఇన్వెస్ట్మెంటా, సెకండ్ ఇన్వెస్ట్మెంటా, అసలు ఇన్వెస్ట్మెంట్ మీద వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి, దీనికి సంబంధించిన ఆన్సర్ నేను ఇస్తా. రీసెంట్గా ఒక కస్టమర్ కలిసిన నేను, ఒక XYZ కంపెనీలు వాళ్ళని ఫ్రాడ్ చేసినాయి ఒక కస్టమర్ని. అంటే ఈఎంఐ కట్టించుకొని రిజిస్ట్రేషన్ చేయలేదు, ఈఎంఐ కట్టించుకొని ఫ్రాడ్ ఇక్కడ చూపించి వేరే దగ్గర ఇచ్చారు. ఓకేనా? ఈఎంఐ కట్టించుకున్న తర్వాత వెంచరే లేదు, వేరే దగ్గర ఇస్తామంటున్నారు. ఇలా చాలా చేసినాయి. 2016 కంటే ముందు ఉన్న కంపెనీలన్నీ కొన్ని ఫ్రాడ్ ఎక్కువ చేసినాయి. సో నేను ఈ రీసెంట్గా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది, మీరు చేయరని గ్యారంటీ ఏంటి అని అడిగింది. నేను ఒకటే చెప్పిన, సార్ నేను చెప్పను, చూపిస్తారండి, మీరు కళ్ళారా చూడండి, ఆఫీస్ చూడండి, ప్రాజెక్ట్ చూడండి, మేము రిజిస్ట్రేషన్ సిస్టమ్ చూడండి, మా లీగల్ సెక్యూరిటీ చూడండి, సేఫ్టీ చూడండి, లొకేషన్ చూడండి, నచ్చితే కొనండి. సో మనము కస్టమర్ని అబ్జర్వ్ చేయాలి. ఏం చేయాలి సార్? అబ్జర్వేషన్ చేయాలి. నువ్వు మాట్లాడొద్దు. కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్తో మాట్లాడించాలి. నీ దగ్గర దీన్ని ఒక అసోసియేట్ కూడా నువ్వు కన్వర్షన్ చేసుకోవచ్చు. నా దగ్గర ఎవరైనా అసోసియేట్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు నేను సైలెంట్గా ఉంటాను. ఇది మీరు అలవాటు చేసుకోండి. కంపల్సరీ మీరు ఇంపార్టెంట్. మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్ మాట్లాడుతున్నప్పుడు సైలెంట్గా ఉండండి. ఫస్ట్ వాళ్ళు మాట్లాడేది వినండి, నేర్చుకోండి, తెలుసుకోండి. అసోసియేట్ వచ్చినప్పుడు సేమ్, నువ్వేం మాట్లాడొద్దు. స్టార్ట్ చేస్తే మాట్లాడిపి. ఇందాక గణేష్ మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళీ నేను డిస్టర్బ్ చేసినాడా గణేష్? నువ్వేం మాట్లాడితే అది వినండి. ఇంకా మాట్లాడిస్తున్నాను, అవునా? చూసినాను, నేనేం మాట్లాడు. సో అట్లా కస్టమర్ కూడా అంతే. నీ దగ్గర కస్టమర్ వచ్చినప్పుడు నువ్వు సైలెంట్గా ఉండు. ఫస్ట్ కస్టమర్ దగ్గర ఒక 15 పాయింట్లు అబ్జర్వ్ చేయి. ఆ 15 పాయింట్లు అనేవి ఒకసారి 1 to 1 కూర్చోటి చెప్తాను, నేను నోట్ చేసుకోమని నేను చేసుకున్నాను. అవేంటివి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఒక కస్టమర్ దొరికిండు నీకు, ఏం చేయాలి నువ్వు? అతని పేరు, ఎక్కడుంటాడు, మ్యారేజ్ అయిందా, మ్యారేజ్ అయితే మేడం ఏం చేస్తుంది, ఓకే న్యూలీ మ్యారీడా, పిల్లలు ఉన్నారా, లేకపోతే బ్యాచులరా, రిటైర్డా, ఎక్కడుంటాడు, ఏ లొకేషన్లో ఉంటాడు, ఎంత బడ్జెట్ పెడతాడు, అసలు ఇంట్రెస్ట్ ఉందా, ఇన్వెస్ట్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందా, అపార్ట్మెంట్ ప్లాట్ మీద ఇంట్రెస్ట్ ఉందా, విల్లా పైన ఇంట్రెస్ట్ ఉందా, అగ్రికల్చర్ ల్యాండ్ పైన ఇంట్రెస్ట్ ఉందా, బడ్జెట్ ఎంత, ఏ బడ్జెట్ పెడితే ఏ లొకేషన్లో ఏ ప్లాట్ వస్తుంది, ఏ బడ్జెట్ పెడితే ఏ లొకేషన్లో ఎంత జాగా వస్తుంది, ఏ బడ్జెట్ పెడితే ఎంత విల్లా వస్తుంది, ఏ బడ్జెట్ పెడితే ఎంత అపార్ట్మెంట్ ప్లాట్ వస్తుంది, మీకు తెలుసుకోవాలి, మీరు తెలుసుకోవాలి. అతని దగ్గర 30 లక్షలు అపార్ట్మెంట్ ప్లాట్ కావాలంటాడు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో 30 లక్షలకు అపార్ట్మెంట్ ప్లాట్ వస్తుందా? అది కూడా ప్రైమ్ లొకేషన్లో వస్తుందా? అతనికి ఏం తెలియదు, అతనికి జీరో నాలెడ్జ్. 30 లక్షలకు అపార్ట్మెంట్ ప్లాట్ కావాలనుకుంటాడు కొంతమంది. అతనికి గైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నీది. అతను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేసే బాధ్యత నీది. నువ్వు చెప్పలేవు అంటే నువ్వు మార్కెట్ ఏజెంటు కావు, నిజమైన రియల్ ఎస్టేట్ అసోసియేటివ్ కావు. ఆ 30 లక్షలకి ఏ ఏరియాలో వస్తుంది, ఏ లొకేషన్లో వస్తుంది, ఎంత
ఇప్పుడు అది పెడితే ఎంత వస్తుంది, రేపు ఇల్లు కట్టుకోవడానికి ఆ డబ్బల్ ఏదైతే 30 లక్షలు ఉందో 3 టైమ్ 4 టైమ్ ఎంత డబ్బల్ అవుతుంది, ఎన్ని సంవత్సరాలకు అవుతుంది, రేపు దేనికి ఉపయోగపడుతుంది, క్లియర్గా సజెషన్ చేయాలి. అప్పుడు నీ మాట వింటాడు. అర్థమైందా సార్? ఇది మనం ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో, డెవలప్ చేసుకుంటామో నాలెడ్జ్ని, ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ని ఎప్పుడైతే డెవలప్ చేసుకుంటామో మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కస్టమర్ ఇంట్రెస్ట్ చూపుతాడు. అప్పటి వరకు నువ్వు అది రావాలి అంటే ఏం చేయాలి సార్? మీటింగ్లో కూర్చోవాలి, మీటింగ్లో కూర్చొని నేర్చుకోవాలి, ఆఫీస్ రావాలి, 1-to-1 కూర్చోవాలి, ఆఫీస్ రావాలి, మీటింగ్ అటెండ్ అవ్వాలి. అప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న క్లయింట్కి కావాల్సిన పూర్తి నాలెడ్జ్ ఇవ్వగలుగుతావు. నీకే నాలెడ్జ్ లేనప్పుడు నువ్వేం సజెషన్ చేస్తావు సార్? అవునా కదా? నీ దగ్గరనే నాలెడ్జ్ లేనప్పుడు నువ్వు కస్టమర్కి ఏం నాలెడ్జ్ షేర్ చేస్తావు? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లిజనింగ్ మోర్, వినడం అలవాటు చేసుకోవాలి. మనం ఏమి మాట్లాడకూడదు కస్టమర్ దగ్గర పోయినప్పుడు. మనము మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి. సార్ నా పేరు మాధవి, నేను కంపెనీలో జనరల్ మేనేజర్గా చేస్తున్నా, నేను 1.5 year నుండి చేస్తున్నా సార్, నేను ఉండేది కూకట్పల్లి, నా ఆఫీస్ మాదాపూర్ సార్. సో నేను ఫుల్ టైం ఇది చేస్తున్నాను, ఒక కంపెనీలో మంచి పేరు సంపాదించుకొని మంచి బిజినెస్ చేసుకుంటున్నాను సార్, మార్కెటింగ్. సో మీకు నేను మంచి సజెషన్ చేస్తాను సార్, మీ బడ్జెట్ ఎంత, మీ ఇంట్రెస్ట్ ఏంటి,